నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం స్త్రీ పురుషులు తలస్నానం ఎప్పుడు ఆచరిస్తే, ఏ రోజు ఆచరిస్తే మంచి జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మహిళలు శుక్రవారం నాడు తలస్నానం చేయడానికి మొగ్గు చూపుతారు. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన పెద్దలు శుక్రవారం తలంటూ అలవాటు చేశారు. కానీ ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీలు శుక్రవారం, మంగళవారం తలస్నానం చేయకూడదట. ఎంతో తప్పని పరిస్థితి అయితేనే చేయాలట. మహిళలు తమ జీవితంలో పసుపు కుంకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. పుణ్యస్త్రీగా కలకాలం చల్లగా ఉండాలంటే తలస్నానం చేసే విధానం ఎప్పుడు చేయాలి అనేది తెలుసుకోవాలి. స్త్రీలు శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. బుధవారం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. సోమవారం తలంటు స్నానం చేస్తే నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లుతారు. భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి. మహిళలు తలస్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకుని నలుగు పెట్టుకోవాలి. ఆ రోజు ఎవరైనా ముత్తైదు ఇంటికి వస్తే ఆమెకు నుదుటి బొట్టు పెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు దానం ఇస్తే శుభం జరుగుతుందని అంటారు. కేవలం మహిళలే కాదు, పురుషులు కూడా కొన్ని రోజులు తలస్నానం చేయకూడదు. పురుషులు ఆదివారం తలంటు స్నానం చేస్తే తాపంతో పాటు ఆ కోరికలు పెరుగుతాయట. సోమవారం తలంటు స్నానం చేస్తే అందం మరింత దిగ్వినీకృతమవుతుందట. మంగళవారం తలస్నానం విపరీత దుఃఖానికి కారణమవుతుంది. బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీ దీవెనలు అందుతాయి. గురువారం తలస్నానం చేస్తే ఆర్థిక నష్టాలు విపరీతంగా కలుగుతాయి. శుక్రవారం తలస్నానం చేస్తే అనుకోని ఆపదలు సంభవిస్తాయి. శనివారం తలస్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది. ఈ నియమాలకు అనుగుణంగా స్త్రీ పురుషులు తలస్నానం ఆచరిస్తే మంచిదట. ఆల్ ట్రెండ్స్ ఛానల్. ఈ ఛానల్లో సినిమా రివ్యూస్, లేటెస్ట్ న్యూస్, మొబైల్ రివ్యూస్, ఇంకా ఎన్నెన్నో విషయాలు, వీటన్నిటి గురించి రోజుకొక వీడియో ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ న్యూస్ ద్వారా అప్డేట్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని, సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.